నీశాయ నమః. నరనారాయణ తపఫలంగా హిమాలయాల్లో ఆవిర్భవించిన అత్యంత మహిమాన్వితమైన జ్యోతిర్లింగం కేదారనాథుడు. ఈ లింగ ఆవిర్భావ గాథను శివపురాణం అత్యద్భుతంగా వర్ణించింది. పూర్వము హిమాలయ పర్వత శ్రేణుల్లో బద్రికావనంలో ధర్ముడు మూర్తి అను పుణ్య దంపతులకు వారి తపఫలంగా స్వయంగా శ్రీ మహావిష్ణువే తన పూర్ణ స్వరూపంతో నారాయణుడిగా, అంశస్వరూపంతో నరుడిగా 2 రూపాల్లో ఉద్భవించారు. సమస్త విద్యలకు తపో మార్గానికి ఆచార్య స్వరూపులు నరనారాయణులు. సాక్షాత్తు నారాయణ స్వరూపులైనప్పటికీ లోకానికి తపో మార్గాన్ని బోధించాలని ప్రతిరోజు నియమనిష్టలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వర లింగారాధన చేసేవారు. తనకి ప్రాణప్రియమైన నారాయణుడే తనను ఆరాధిస్తుంటే స్వయంగా పరమేశ్వరుడే ఆ పార్థివ లింగంలో కొలువు తీరి మరీ ప్రేమతో వారి పూజను స్వీకరిస్తూ ఉండేవారు. కొంతకాలానికి వారి నిష్కామ భక్తికి ప్రసన్నుడైన ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా వారిరువురు భక్తితో శివునకు ప్రణమిల్లి వారు తనను పూజించిన ఈ పవిత్ర క్షేత్రంలో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి భక్తులను అనుగ్రహించమని ప్రార్థించారు. సంతసించిన ఈశ్వరుడు వారి కోరికను మన్నిస్తూ హిమాలయాల్లో బద్రికావన సమీపంలో కేదార క్షేత్రమునందు జ్యోతిర్లింగ స్వరూపంలో కేదారేశ్వరుడుగా ఆవిర్భవించారు. కేదారనాథాయ నమఃశివాయ. కేదారనాథునిగా శివుడు, బద్రీనారాయణుడిగా శ్రీ మహావిష్ణువు, హరిహరులిరువురూ కొలువు తీరిన కేదార బద్రీ క్షేత్రాలన్నీ సిద్ధభూమిలే. నేటికీ నరనారాయణులు ఆచార్య స్వరూపులుగా ఇక్కడ సిద్ధాశ్రమంలో అనేకానేక విద్యలను రక్షిస్తూ ఉంటారట. త్రేతాయుగంలో యాగ సంరక్షణార్థం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకువెళ్ళింది ఈ సిద్ధభూమికి. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధానంతరం కేదారేశ్వర దర్శనార్థం ఈ క్షేత్రానికి వచ్చిన పాండవులను పరీక్షించాలని పరమేశ్వరుడు లింగ రూపంలో అదృశ్యమై మహిష రూపంలో సంచరించసాగారు. కేదారలింగం అదృశ్యమవ్వటంతో నిరాశ చెందిన పాండవులకు అక్కడ దివ్య తేజస్సుతో తిరుగుతున్న ఒక వృషభాన్ని చూసి దానిని పరమేశ్వరుడుగా గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ వృషభం వారికి అందినట్టే అందకుండా పరిగెట్టడం మొదలుపెట్టింది. అలా పరిగెడుతూ అది ఒక బిలంలోకి దూరబోయింది. వెంటనే భీముడు దాని పృష్ఠభాగాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అది వెంటనే అదృశ్యమై దాని స్థానంలో అక్కడ ఒక లింగం దర్శనమిచ్చింది. అది కూడా మహిషం యొక్క పృష్ఠభాగం రూపంలో. అది నేటి కేదార జ్యోతిర్లింగం. ఇక మహిషం యొక్క మిగిలిన భాగమంతా అదృశ్యమై దాని శిరోభాగం నయపాలం అంటే ప్రస్తుత నేపాల్లో వ్యక్తమైంది. అదే పశుపతినాథుడు. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ.